హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మార్చి నెల నుంచి ఆల్మోస్ట్గా మార్చి దగ్గర నుంచి అయితే కనుక వీటి ధరలన్నీ కూడా భారీగా పెరగబోతున్నాయి. దేనికి సంబంధించి ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఒకవేళ కొనాలనుకున్న వారు ఎవరైనా ముందుగా అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు వేటి ధరలు పెరగబోతున్నాయని చూస్తే ఏసీల ధరలన్నీ కూడా మార్చి నెల నుంచి అయితే కనుక భారీగా పెరగబోతున్నాయి. ఎందుకు ఏంటంటే ఇప్పటికే బ్లూ స్టార్ కంపెనీ అధినేత అయితే కనుక దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ధరలు అయితే మా ఈ త్రైమాసికంలో పెరగబోతున్నాయి రానున్న ఒక నెల రోజుల తర్వాత నుంచి అయితే కనుక ఇంచుమించుగా. సో ఎవరైనా అంటే సమ్మర్ వచ్చేస్తుంది, ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ సమ్మర్లో వేసి కొనుక్కుందారనుకునే వాళ్ళు ఒక కొద్దిగా ముందుగా అయితే కనుక ట్రై చేయండి. ఇప్పుడు రేట్లు అయితే తక్కువగా ఉంటే ఒకసారి కంపేర్ చేసుకుని కొనుక్కోవడానికి ట్రై చేయండి. అసలు ఎంత పెరుగుతాయి ఏంటి ధరలు ఏందో ఒకసారి తెలుసుకుందాము. ఎండాకాలం మొదలై ఉష్ణోగ్రతలు పెరిగే కారణంగా ఏసీలకు ఇప్పుడు పెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది. అయితే కొత్త ఏసీ కొనాలనుకునే వరకు ఇప్పుడు కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో ఎయిర్ కండిషన్ ధరలు అయితే భారీగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రముఖ ఏసీ కంపెనీ తయారీ బ్లూ స్టార్ ఇప్పటికే 10 నుంచి 15% మేర ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేసింది. 10 నుంచి 15% అంటే ఆల్మోస్ట్గా మనం 35,000 40,000 ఏసీ ఉందంటే దాని మీద ఒక 4 నుంచి 6 నుంచి 7,000 వరకు కూడా ధర పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దగ్గరగా ఒక 10 నుంచి 15% అయితే కనుక ప్రస్తుత పరిస్థితుల మధ్య ధరల పెంపునైతే కనుక ఇంకా ఆపడానికి కుదరదు. ఎందుకంటే ముడి సరుకుల రాగి లాంటి ముడి సరుకుల కీలక ధరలు భారీగా పెరిగిపోయాయని, దీనికి తోడు భారత కరెన్సీ రూపాయి మార్కు రేటు వల్ల కూడా ఏసీ ఖర్చులు పెంచుతున్నారు. ఇక దీనికి అదనంగా ఇంధన సామర్థ్య లేబుల్ లాంటి అంటే ఈ మధ్య స్టార్ రేటింగ్ ఇస్తున్నారు కదా, 5 స్టార్ రేటింగ్ 2 స్టార్ రేటింగ్ ఇలాగా. ఆ 5 స్టార్ రేటింగే చాలా మంది కొనుక్కోవాలనుకుంటున్నారు. 5 స్టార్ రేటింగ్ అంటే ఖచ్చితంగా రాగి వైండింగ్ అది వాడి కొన్ని మెజర్మెంట్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ తోటే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ నిబంధనలు ఖచ్చితంగా పాటించి చేయాల్సి ఉంటుంది. అప్పుడే కరెంటు కొంచెం తక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి. సో అన్ని నిబంధనలన్నీ పాటించేయాలంటే ఖచ్చితంగా ఇంతకు ముందు మీద ఖర్చు పెరిగిపోయింది, ముడి సరుకు పెరిగిపోయింది, అలాగే డాలర్ రేటు ప్రస్తుతం ₹90 అయితే వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ మనం అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ రూపాయి విలువ పడిపోవడం వల్ల ముడి సరుకు ధర పెరిగిపోయింది. కాబట్టి ఈ వ్యయాన్ని భరించే స్థితిలో కంపెనీలు లేవు. కాబట్టి ఫలితంగా అదనపు ఖర్చుల భారాన్ని కొంతమేర వినియోగదారుల మీద భారం మోపక తప్పదని అయితే స్పష్టం చేస్తున్నారు. కొత్త ఎనర్జీ లేబుల్ నిబంధనల వల్ల ఏసీ స్టార్ రేటింగ్ ను బట్టి ధరలు 5 నుంచి 10%, 10 నుంచి 15% కూడా పెరుగుతాయని చెప్పేసి బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ అయితే కనుక అభిప్రాయపడ్డారు. సో ప్రస్తుతానికి అయితే రేటు కనుక్కోండి. ఒకవేళ గతంలో 6 నెలల క్రితం ఆ రేట్లు ఇప్పుడు ఏమైనా ఉన్నాయో దగ్గరగా ఉంటే ఈ నెలలో తీసుకోండి. అంటే వచ్చే నెల నుంచి మాక్సిమం ధరలు అయితే కనుక పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.